ఫిల్మ్ తీస్తారు. అంటే కొన్ని థింగ్స్ జరుగుతుంటాయి గ్యాంగ్ లో. ఒక వినాయకుడు పెట్టడం ఎలాగో, ఒక మూవీ తీయడం ఎలాగో, ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం ఎలాగో, అలా అయితే ఖచ్చితంగా నాకు ఆ గ్యాంగ్ అనిపించింది ఇందులో. సో అంటే లైక్ ఆహాకి ఎలా పిచ్ చేశారు ఏంటి, అంతవరకు ఎలా వెళ్ళింది? సో మేము అయిపోయాక ఫస్ట్ చాలా దానికి అనుకున్నాం, చాలా ఓటీటీస్కి అనుకున్నాం మేము. బట్ నేమ్స్ ఎందుకులా అని. బట్ వాళ్ళకి నచ్చింది, ఓటీటీస్ కూడా నచ్చాయి. బట్ ఏంటంటే వాళ్ళు అనుకునే అలైన్మెంట్లో ఇది లేదు అని అన్నారు. సో ఫైనల్ డెసిషన్ లో మేము ఇంకా గివ్ అప్ ఇచ్చేసాం. లేదు, మా ప్రొడ్యూసర్ అఖిలేష్ గారు అని ఉంటారు, బిందు అండ్ అఖిలేష్ గారు, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి లేదు అఖిలేష్ గారు ఇది అవ్వట్లేదు అంటే, లేదు మీరు మంచి ట్రై ఇచ్చారు, నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ నాకు ఇది, లేదు మనం వెయిట్ చేద్దాం అని చెప్పి ఆయనకి ఒక కాంటాక్ట్ ఉంది. ఆయన ముందు మార్కెట్ మహాలక్ష్మి సినిమా చేశారు, ఆ కాంటాక్ట్ మీరు ఇట్లా మాట్లాడండి అని చెప్పి ఆహా శ్రీనివాస్ గారు అని ఉంటారు, బాలబొమ్మల శ్రీనివాస్ గారు. సో ఆయనతో స్టార్ట్ చేసాం ఇంకా జర్నీ. సో ఆయన కూడా ఎస్ మీది బాగుంది, నేను కాదన్నాను, బట్ ఇప్పుడు మాకు అంత ఆకలి లేదు, ఆకలి టైం వస్తుంది, బట్ వెయిట్ చేయండి నేను అయ్యేటట్టు చేస్తాను అని అంటాడు. ఆయన చాలా మంచి పర్సన్ అండి.